మూసుకొని కొంచెం సేపు యేసయ్యని మనం స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం రచ్చ. మహాపరిశుద్ధుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అప్ప. మహాగణుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వ సృష్టికర్తానికే స్తోత్రం, స్తోత్రం. సర్వాధికారినికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా పరలోకపు తండ్రినికే స్తోత్రం, స్తోత్రం రచ్చ. నేను ఆ ఇశ్రాయేలుని కాపాడువాడు, కుణుకుడు, నిద్రపోవడం సెలవిచ్చిన దేవానికే స్తోత్రం, స్తోత్రం రాజా. నేను ఎప్పుడు మాతోనే ఉంటున్న దేవానికే స్తోత్రం రాజా. మా తోడుగా, మా నీడుగా, మా జీవితంలో ప్రతి కార్యాల్లో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకే నీకు స్తోత్రం రాజా. యేసయ్యానికే వందనాలు, 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 వందనాలు రాజా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవానికే స్తోత్రం, స్తోత్రం రాజా. నేను మమ్మల్ని ఎల్లడూ విడబాయిన దేవుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. మా రక్షణకర్తానికే స్తోత్రం, స్తోత్రం రాజా. నేను మా కొరకే జీవబలి ఉన్న దేవానికే స్తోత్రం, స్తోత్రం రాజా. నేను మా కొరకే తండ్రి నీ రక్తాన్ని చిందించావు రాజానికే స్తోత్రం, స్తోత్రం రాజా. మా పాపాల నిమిత్తం, మా శాపాల నిమిత్తం రాజా నేను యేసయ్యా నువ్వు బలి అయ్యావు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం రాజా. యేసయ్యా నీలోనే మాకు ఆనందం ఉంది తండ్రి, నీలోనే మాకు సంతోషం రాజా. నేను నువ్వు లేనిదే యేసయ్యా మేము ఒక్క క్షణము కూడా ఈ లోకంలో ఉండలేం తండ్రి. నేను అందుని బట్టి నీకు స్తోత్రం రాజా. నువ్వు ప్రతిరోజు మాకు ఇస్తున్నాను నేను ఈ సమాధానాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. మీ శాంతిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. యెహోవా ఈరే వలె తండ్రి ప్రతిరోజు మా ప్రతి అవసరతల్లో మీరు తోడుగా ఉంటున్న తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. మా బలహీనతల్లో యెహోవా రాఫా వలె ఉంటున్న దేవానికే స్తోత్రం, స్తోత్రం రాజా. నేను మాకు తోడుగా యెహోవా షమ్మానికే స్తోత్రం, స్తోత్రము తండ్రి. యెహోవా నిస్సి మా ప్రతి సమస్యల్లో మాకు జయాన్ని ఇచ్చిన దేవానికే స్తోత్రం, స్తోత్రం రాజా. నానికే వందనాలు, 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 వందనాలు రాజా. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడావు రాజా. ఎంతోమంది తండ్రి ఈ రోజు చూడలేక కన్ను మూసి ఉన్న తండ్రి యేసయ్యా నీ అపారమైన హస్తంతో తండ్రి యేసయ్యా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. నేను నీ కృప లేనిదే ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము రాజా. నేను ఆ గొప్ప దేవానికి వందనాలు, వందనాలు తండ్రి. నా కృపామయడానికే స్తోత్రం రాజా. కరుణామయడానికే స్తోత్రం, 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 స్తోత్రం రాజా. దయగల హృదయము కలవాడానికే స్తోత్రం, స్తోత్రం రాజా. ప్రతిరోజు మా పాపాల నుంచి మాకు విడుదల దయచేస్తున్న గొప్ప దేవానికి స్తోత్రం రాజా. ప్రతిరోజు నూతన కృపలతో మమ్మల్ని నింపుతున్న దేవానికే స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యానికే వందనాలు, వందనాలు, వందనాలు రాజా. ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్యా ఈ ఆరాధనని నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం రాజా. నేను కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరిని పేరు పేరు చెప్పున ఆస్వాదించండి తండ్రి. రానున్న వారిని తండ్రి యేసయ్యా త్వరగా రప్పించండి యేసయ్యా. ఎవరు ఎలాంటి బలహీనతలతో, ఎలాంటి సమస్యలతో, నేను ఎలాంటి ఇరుకులు ఇబ్బందులతో ఉన్న తండ్రి యేసయ్యా వాటన్నిటి నుంచి ఒక విడుదలను అనుగ్రహించి తండ్రి నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి రాజా. నేను యేసయ్యా గొప్పదేవ ఈరోజు అంతట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను రాజా. ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి తండ్రి. నేను ఆరాధన చేస్తున్న పిల్లల్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా తండ్రి నేను వారిని ఇంకా ఉపయోగించండి రాజా. నేను దాసురాలను కూడా మీరు బలపరచండి తండ్రి. ఇంకా నూతన అభిషేకం, నూతన దైవిక జ్ఞానంతో మీరు నింపుతారని నమ్ముతున్నాను రాజా. నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారని నమ్ముకుంటున్నాను తండ్రి. సిద్ధపాటు కలిగిన మనస్సుతో మేము ఇక్కడ కూర్చునే భాగ్యాన్ని అనుగ్రహించండి రాజా. నీ ప్రసన్నతను మేము అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నేను మమ్మల్ని పాదాల చెందుకు అర్పించుకుంటూ సమస్తాన్ని నీ పాదాల చెందుకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కీర్తన 139 చదువుకుందాం. 1 నుంచి 10 వచనాలు. 139వ కీర్తన 139, సామ్ 139. 139వ కీర్తన చదువుకుందాం. 1 నుంచి 10 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచారము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు పట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను విడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఎంత ఒక
చాలా మనకెంతో ధైర్యాన్ని ఇచ్చే ఒక కీర్తన అని మనం చెప్పుకోవచ్చు. మనం దేవుణ్ణి విడిచి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఉంటాడని చెప్పేసి ఈ కీర్తనలో తెలియజేశారు. మనం ఆయన విడిచి మనం ఆకాశంకి వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు, పాతాళంలోకి వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మీరు ఎప్పుడైనా ఎవరు నాకు తోడుగా లేరు, లేదంటే నేను ఏంటి జీవితం ఒంటరిగా ఉన్నానా, అలాంటి తలంపులు వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఆలోచించాలి ఏంటంటే, ఎలాంటి పరిస్థితులైనా సరే మన మనసులో తలంపులో ఆలోచన రాకముందు కూడా యేసయ్యకు అవన్నీ గ్రహించి ఉన్నాడంట. మనకి ఏమేమి మాటలు మన నోటి నుంచి వస్తాయి కూడా ఆయన గ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ధైర్యంగా ఉండాలి, ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడని. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మన వర్షిప్ టీం వచ్చి మనకు ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? అందరూ సంతోషంగా ఉన్నారా? ಎಷ್ಟು ದಿನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ಆಮೆನ್. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ಕೆಲವೊಂದು ಹಾಡುಗಳನ್ನು ಹಾಡಿ ಕರ್ತನ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ఈ సమయంలో కొంచెం పాటని పాడి దేవుని మహిమపరచుదాం. తండ్రివి తండ్రి ತಲೆ ಎತ್ತಿ ಯಾವೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ತಲೆಯನ್ನು ತಗ್ಗಿಸಲು ಆತನು ಬಿಡುವುದಿಲ್ಲ. ఏ ఒక్క సమయంలో ನಮ್ಮ ಶತ್ರುಗಳ ಮುಂದೆಯೇ ನಮ್ಮ ತಲೆಯನ್ನು ಎತ್ತುವಂತೆ ಆತನು ಮಾಡುತ್ತಾನೆ. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ನಂಬಿಕೆಯಿಂದ ಈ ಸಾಂಗ್ ಹಾಡೋಣ. అందరూ నమ్మకంతో ఈ పాటను పాడండి. వారు ఎంతో విస్తరించెను, నా మీద లేచువారనేకలుందును. బంధించు వారు ఎంతో విస్తరించెను, నా మీద లేచువారనేకలుందును. ఆయన సోలిపోలేను, అలసిపోలేను, సోలిపోలేను, అలసిపోలేను. తండ్రి నీవాదుకొనవు, నన్ను తోటగా నీయవెన్నడు. తండ్రి నీవాదుకొను, నన్ను తోటగా నీయవెన్నడు. తేడవు నీవే, మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే.
చింతించలేదను, దేవుని సమాధానము కావలుండును. దేని గురించి చింతించక స్తుతించలేదను, దేవుని సమాధానము కావలుండును. యోగ్యమైనవి పవిత్రమైనవి, నీకు యోగ్యమైనవి పవిత్రమైనవి, వాటిని ధ్యానించును. అనుదినం జయమొందెదను, వాటిని ధ్యానించును. అనుదినం జయమొందెదను. కేడము నీవే, మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే. కేడము నీవే, మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే. నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. తండ్రివి తండ్రివి, తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. పడుకొని నిద్రపోయి మేలకొండును, ప్రభువే నాకు ఆధారమై ఉండును. పడుకొని నిద్రపోయి మేలకొండును, ప్రభువే నాకు ఆధారమై ఉండును. భయమసలే లేదు, కలవరమే లేదు, భయమసలే లేదు, కలవరమే లేదు. జయమిచ్చిన ప్రభు ఉన్నాడు, ఓటమైన కొందరెన్నడు. జయమిచ్చిన ప్రభు ఉన్నాడు, ఓటమైన కొందరెన్నడు. కేడము నీవే, మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే. కేడము నీవే, మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే, తల ఎత్తు వాడవు నీవే. నా తల ఎత్తు వాడవు నీవే. తండ్రివి తండ్రివి, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. తండ్రివి తండ్రివి, తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. ಆಮೇನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಂಥ ಸ್ಥಿತಿಯಲ್ಲೂ ನಾವು ತಲೆಯನ್ನು ಎತ್ತುವುದು ಆತನೇ. ಆಮೇನ್. ಯಾವ ವೈರಿಗಳ ಮುಂದೆಯೂ ನಮ್ಮನ್ನು ಸೋಲುವಂತೆ ಆತನು ಬಿಡುವುದಿಲ್ಲ. ಆಮೇನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಆತನ ನಾಮವನ್ನು ಹೊಗಳಿತಾ ಆತನ ಕೃಪೆಯು ನಮ್ಮ ತಲಾಂತರಗೊರುವುದು ಎಂಬುದರಾಗಿ ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿ ಕರ್ತನಾಮೇ ನಿತ್ಯಮೂ ನಿರಂತರಮೂ ನಿನ್ನ ನಾಮ పొగలేదను తరతరముల వరకు నీ ప్రీతి నిలబడదు ಎಂಬ ಹಾಡನ್ನು ಹಾಡಿ ಕರ್ತನಾಮೇ అందరూ మన చేతులన్నీ తట్టి పాడదాం. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము సత్యము
నిరంతరం నీవేనయ్యా, నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడడు. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా, నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా, నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కూడా ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ఆరాధన స్తుతి ఆరాధన ನೀಡಿ ఈ సమయంలో అందరూ లేచి నిన్ను ಆರಾಧನ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ನಾವೇನು ಘನತೆಯನ್ನು ಹೋಗಲಿರಿ. ಆತನ ಸಾವಿರದಲ್ಲಿ ಉನ್ನತನಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಆತನು ಅತಿ ಶ್ರೇಷ್ಠನಾದ ದೇವನಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ. నీ వంటి వారు ఒకరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒకరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన, రాములతో చంపబడిన స్టెఫెను వేల ఆరాధన. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన, రాములతో చంపబడిన స్టెఫెను వేల ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
ఆకర్షణీయుడా నీకే సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಸಾವಿರಗಳಲ್ಲಿ ಸುಂದರನಾದನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವರೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸುಂದರಗಳಲ್ಲಿ ಅತಿ ಶ್ರೇಷ್ಠನಾಗಿರೋ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಕೇರಾಫೀರು ಸೇರಾಫೀರು ದಿನನಿತ್ಯ ಸ್ತುತಿಸುವಾತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಘನತೆಗೂ ಮಹಿಮೆಗೂ ಯೋಗ್ಯನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಎಲ್ಲರೂ ಸ್ತೋತ್ರ ನನ್ನ ಹಂಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳಿ ಆಮೆನ್. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಆಮೆನ್. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనిగొంటినే. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనిగొంటినే. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించున్నాను. నిన్ను చూడాలని నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించున్నాను. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. యేసయ్యా యేసయ్యా
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు ಘನತೆಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಘನತೆಗೂ ಉನ್ನತನಾಗಿರುವಾತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿಗೂ ಘನತೆಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ స్తోత్రం 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 రాజా. అవును తండ్రి, నేను మహోన్నతుడు రాజా, నువ్వు మహిమ గణను తగపని నీకు స్తోత్రం స్తోత్రం రాజా. ఇదిగో తండ్రి యేసయ్యా, నీ ప్రసన్నతను మేము అనుభవించున్నాం తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఇలా నీ సన్నిధి మా మధ్యకు వచ్చింది మేము నమ్ముతున్నాము రాజా. ఇలా నువ్వు మా మధ్యలోకి వచ్చినావు తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రం 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 రాజా. ఇదిగో తండ్రి స్తుతి ఆరాధన నేను సమస్తాన్ని పాదాల చెంతకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు కూర్చుందాం. ఇప్పుడు కానుకలు దశభాగాలు చెల్లించిన సమయం. మన మధ్య ఉన్న సిస్టర్ ఝాన్సీ గారు వచ్చి ఆఫరింగ్ సాంగ్ పాడతారు. ఆధారం నాకు ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒక్కటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము హల్లెలూయా. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరికైనా బర్త్డే కానీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే నిల్చుంటే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఓకే, కానుకల నిమిత్తం అలాగే వాక్యానికి వెళ్ళే ముందు మనందరికీ సిద్ధపాటు కలిగిన మనసు ఉండాలని మన మధ్య ఉన్న సిసిలియా గారు ప్రార్థన చేస్తారు.
ಪ್ರೀತಿಯ ಪರಲೋಕ ತಂದೆಯೇ, ಅಪ್ಪ, ಒಂಬತ್ತನೇ ತಿಂಗಳಿನ ಈ 2ನೇ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಪಾಲಕೊಲಿಕೆ ಮಾಡಿದ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ಬಂದಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರಿಗಾಗಿ ನನಗೆ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ಈ 9 ತಿಂಗಳ ಕಾಲ ನಮ್ಮನ್ನು ಕಾದು ಕಾಪಾಡಿ ಬಂದ ನಿನ್ನ ಕೃಪೆ ಹಸ್ತಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮೇಲೆ ನಿನ್ನ ಕೃಪೆ ನಿನ್ನ ಹಸ್ತ ಇರುವುದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಮುಖ್ಯವಾಗಿ ಕರ್ತನೆ ಸ್ವಾಮಿ, ಅಪ್ಪ, ಕಾಣಿಕೆಗಾಗಿ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ. ಕೊಟ್ಟಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಹಸ್ತವನ್ನು ನೀನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಕೃಪೆ ಕಟಾಕ್ಷ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮೇಲೆ ನೇರವಾಗಿರಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ, ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ, ವಾಕ್ಯ ಕೇಳುವಾಗ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಹೃದಯಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ, ಕಿವಿಗಳು ಮಂದವಾಗಿರುವ ಕಿವಿಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ ಸ್ವಾಮಿ. ನನ್ನ ವಾಕ್ಯ ಅಮೂಲ್ಯವಾದ ವಾಕ್ಯ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಮಾತನಾಡಲಿ ಸ್ವಾಮಿ. ಪ್ರತಿಯೊಂದು ಹೃದಯವನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಲಿ ಅದನ್ನು ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಹಾಗೆಯೇ ತನ್ನ ಕಾರ್ಯರೂಪಕ್ಕೆ ಬರಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತರ ಆ ರೀತಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ಸಿದ್ಧವಾಗಿ ಅಪ್ಪ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಬಂದಿರುವ ಸಹೋದರಿಯನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ನೀನು ಆಶೀರ್ವದಿಸಿ ಉಪಯೋಗಿಸಿ. ಭಾಷಾಂತರ ಮಾಡುವ ಮಗನನ್ನು ಕೂಡ ನೀನು ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಹಸ್ತೆಗೆ ಎಲ್ಲವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి కలుసుకున్నాం మనము చాలా షార్ట్ గ్యాప్లో. ನಾವು ಅತಿ ಸಮೀಪದಲ್ಲಿ మತ್ತొంದು ఆవర్తి ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ, ಸಂಧಿಸಿದ್ದೇವೆ. మనము దేవునికి ఏమైనామో అని మనకి కొన్ని విషయాలు మనకు తెలుసు. ನಾವು ದೇವರಿಗೆ ಏನಾಗಿದ್ದೇವೆ ಅಂತ ಕೆಲವು ವಿಷಯಗಳು ನಮಗೆ ಗೊತ್ತು. ఒకటి మనము దేవుని బిడ్డలు అని చెప్పుకుంటాము. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ದೇವರ ಮಕ್ಕಳು ಅಂತ ಹೇಳ್ತೇವೆ. అది కాకుండా మీకేమన్నా అనిపిస్తుందా? ಅದನ್ನ ಬಿಟ್ಟು ನಿಮಗೆ ಬೇರೆ ಏನಾದರೂ ಅನ್ಸುತ್ತಾ? దేవుడు మనల్ని తన స్నేహితులుగా పిలిచినారు. ದೇವರು ನಮ್ಮನ್ನ ತನ್ನ ಸ್ನೇಹಿತರಾಗಿ ಕರೆದಿದ್ದಾರೆ. ఇంకా ಮತ್ತೆ ಬೇರೆ ಏನು? తన బిడ్డలుగా ఆయన మనల్ని చూస్తున్నారు. ಅವರು ನಮ್ಮನ್ನ ತನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ನೋಡ್ತಿದ್ದಾರೆ. ఇంకేమైనా ఉన్నాయా? ಬೇರೆ ಏನಿದೆ? ఓకే, శిష్యులుగా జీసస్ క్రైస్ట్కి మనం డిసైపుల్స్ శిష్యులుగా ఉండాలి. ಯೇಸುವಿಗೆ ನಾವು ಶಿಷ್ಯರಾಗಿರಬೇಕು. ఓకే, సో ఈరోజు మనం ఒక విశేషమైన వాళ్ళు అని మనం తెలుసుకుందాము. ನಾವು ಈ ದಿನ ಒಂದು ವಿಶೇಷವಾದವರನ್ನ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ఒక విశేషమైన వస్తువు మనం దేవుని చేతిలో. ನಾವು ದೇವರ ಕೈಯಲ್ಲಿರುವಂತ ಒಂದು ವಿಶೇಷವಾದ ವಸ್ತು. ఆ వస్తువు ఏమైనా ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? ಆ ವಸ್ತು ಯಾವುದಂತ ಯಾರಾದರೂ ಊಹೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗತ್ತಾ? ఓకే, గండ్ర గొడ్డలి వంటి వాళ్ళము మనము. యాక్స్ ಅಂದರೆ ಗೊಡ್ಲಿ ಗೊತ್ತಲ್ಲ ನಿಮಗೆ, ಕತ್ತರಿಸುವಂತ ಗೊಡ್ಡಲಿ ಆಗಿದ್ದೇವೆ. ఇది ఎప్పుడైనా విన్నారా మీరు? ఇది ಯಾವಾಗಾದ್ರೂ ಕೇಳಿದ್ದೀರಾ ನೀವು? నాకు కూడా నేను ఎన్నోసార్లు నా బైబిల్ చదువుతూ ఉంటాను, ఎన్నోసార్లు చదివినాను. ಯೆರೆಮೀಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ ನಾನು ಅನೇಕ ಬಾರಿ ನಾನು ಓದಿದ್ದೇನೆ. ఈ రీసెంట్గా నేను ముగించిన ఒక నా బుక్ వచ్చి జెరెమయా. ಸಮೀಪದಲ್ಲಿ ನಾನು ಓದಿ ಮುಗಿಸಿದ ಪುಸ್ತಕ ಅದು ಯೆರೆಮೀಯ ಪ್ರವಾದನೆ. ಅದಕ್ಕೆ మార్నింగ్ కూడా జెరెమయా వస్తా ఉంది, ఈవినింగ్ కూడా జెరెమయానే. ಅದಕ್ಕಾಗಿ ಬೆಳಗ್ಗೆನೂ ನಾನು ಯೆರೆಮೀಯನ ತಕೊಂಡೆ, ಈಗ ಸಂಜೆನೂ ಯೆರೆಮೀಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ. మనం ఆ వచనం చూద్దామా? ఎంత ఆశ్చర్యకరంగా ఉంది తెలుసా? మనం దేవుని చేతిలో ఎంత ఒక పవర్ఫుల్ వెపన్ అనేది మనకి తెలియలేదు. ಆ ವಾಕ್ಯವನ್ನ ನೋಡೋಣವಾ? ನಾವು ದೇವರ ಕೈಗಳಲ್ಲಿರುವಂತಹ ಎಂತ ಬಲವಾದ ಆಯುಧ ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಜೆರೆಮಯಾ ಚಾಪ್ಟರ್ 51 ವರ್ಸ್ 20. ಯೆರೆಮೀಯ 51ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ. ಯೆರೆಮೀಯ 51:20. ಓದೋಣ. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను. ಥ್ಯಾಂಕ್ ಯು ಸಿಸ್ಟರ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಅವರನ್ನು ಚದುవుతారా? ಕನ್ನಡದಲ್ಲಿ ಹೀಗಿದೆ: ಬಾಬೇಲೆ, ನೀನು ನನಗೆ ಗದೆಯು ಶಸ್ತ್ರಾಸ್ತ್ರವು, ನಾನು
నిన్నిಂದ జనాంగಗಳನ್ನು ಹೊಡೆದು ಬಿಡುತ್ತೇನೆ. ఓకే. రీసెంట్లీ మా ఇంటికి ఒక యంగ్ బాయ్ వచ్చినాడు. ఆయన ఒక పాస్టర్ కొడుకే. ಸಮೀಪದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಒಬ್ಬ ಯವ್ವನ ಮಗ ಬಂದ. ಆತನು ಬಂದು ಒಬ್ಬ ಸೇವಕರ ಮಗ ಆಗಿದ್ದಾನೆ. ಇನ್ನ ಚಿನ್ನ ಪಿಲ್ಲೋಡೆ ఒక 18 ఇయర్స్ బాయ్. ಒಂದು 18 వయసు ప్రాయ ఇರುವಂತ ಚಿಕ್ಕ ಹುಡುಗ. మాట్లాడుతా అన్నాడు, తమిళనాడులో చూడండి ఆంటీ ఒక పెద్ద పాస్టర్. ಮಾತಾಡ್ತಾ ಹೀಗಂದ್ರು, ಆಂಟಿ ತಮಿಳ್ನಾಡಲ್ಲಿ ನೋಡ್ರಿ ಅವರು ದೊಡ್ಡ ಸೇವಕರು. నీ యొక్క దుఃఖము సంతోషముగా మారుతుంది అని దాని మీద మెసేజ్ ఇచ్చినారు అన్నాడు. ನಿಮ್ಮ ದುಃಖವು ಸಂತೋಷವಾಗುವುದು ಅಂತ ಹೇಳಿ ಅದರ ಮೇಲೆ ಒಂದು ಸಂದೇಶವನ್ನ ಕೊಟ್ಟರು. ఆ వర్స్ కూడా తీసి చూపించి చూడండి ఆంటీ ఈ కాంటెక్స్ట్ అసలు ఏదో కాంటెక్స్ట్ ని తీసి ఆయన మనకి మెసేజ్ ఇచ్చినాడు అన్నారు. ಅವರು ಆ ವಾಕ್ಯವನ್ನ ತೆಗೆದು ಆ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಸಹ ತೋರಿಸಿದ್ರು. ನೋಡ್ರಿ ಈ ವಾಕ್ಯವನ್ನ ಅವರು ಕೊಟ್ಟರು ಅಂತ ಹೇಳಿ. నేను అడిగినాను, ఒకవేళ మొత్తం బైబిల్ అంతా కూడా మనం కాంటెక్స్ట్ లో తీసి మాట్లాడేది అయితే, ನಾನು ಹೇಳಿದೆ ಒಂದು ವೇಳೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನ ತೆಗೆದು ಹೇಳುವುದಾದರೆ ఆది కాండం నుంచి ఫుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఇశ్రాయేలీయులకి సంబంధించిన పుస్తకం, వాళ్ళ హిస్టరీ అది. ಆದಿಕಾಂಡದಿಂದ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಪೂರ್ಣವಾಗಿ ಎಲ್ಲ ಪುಸ್ತಕಗಳನ್ನು ತೆಗೆದು ನೋಡಿದ್ರೆ ಅದು ಇಸ್ರಾಯೇಲರ ಕುರಿತಾಗಿರುವಂಥ ಒಂದು ಚರಿತ್ರೆಯಾಗಿದೆ. మాథ్యూ నుంచి 4 గాస్పల్స్ మనం తీసుకున్నా కూడా జీసస్ క్రైస్ట్ ఇజ్రాయెల్లో పుట్టి వాళ్ళకి రెఫర్ చేస్తూ మాట్లాడిన విషయాలు అవి. ಮತ್ತಾಯದಿಂದ 4 ಸುವಾರ್ತೆಗಳನ್ನು ತೆಗೆದು ನೋಡುವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಇಸ್ರಾಯೇಲರ ಕುರಿತಾಗಿ ಮಾತನಾಡಿದ ಸಂಗತಿಗಳಿವೆ. ఆ తర్వాత అట్లే పోతా ఉంటే అప్పుడు పౌల్ జెంటైల్స్కి కొన్ని విషయాలు అడ్రస్ చేస్తాడు. ಅದರ ನಂತರ ನಾವು ಓದುತ್ತಾ ಹೋಗುವಾಗ ಪೌಲನು ಅನ್ಯ ಜನಗಳ ಕುರಿತಾಗಿ ಮಾತನಾಡುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అదొక్కటే మనకు సంబంధం అవుతుంది కదా, మిగతా బైబిల్ అంతా మనకెందుకు? పౌల్ జెంటైల్స్ గురించి మాట్లాడింది ఒక్కటే కదా మనకు రెలవెంట్ అని అడిగినాను. ಆಗ ನಾನು ಕೇಳಿದೆ, ಪೌಲನು ಮಾತನಾಡಿದ ಅನ್ಯ ಜನಗಳ ಕುರಿತಾದಂಥ ಕಾರ್ಯ ಮಾತ್ರ ಅದು ನಮಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದಲ್ಲವಾ, ಇನ್ನು ಉಳಿದೆಲ್ಲ ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಕೇಳಿದೆ. కానీ ఆ పిల్లోడు చిన్న పిల్లోడు, కానీ ఎంటైర్ బైబిల్ ఉండేది మన కోసము. ಆದರೆ ಆ ಚಿಕ್ಕ ಹುಡುಗ ಹೇಳಿದ ಈ ಪೂರ್ಣ ಸತ್ಯವೇದ ಅದು ನಮಗೋಸ್ಕರವಾಗಿರುವಂಥದ್ದು. మీరు ఎక్కడ ఏ రెఫరెన్స్ తీసుకున్నా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదాలు, ఆ నిజమైన ఇశ్రాయేలీయులు ఎవరు అని మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే అది మనము. ಆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಿಜವಾಗಲೂ ಆ ಇಸ್ರಾಯೇಲರ ನಿಜವಾದ ಆಶೀರ್ವಾದ ಯಾರಿಗೆ ಅಂತ ತೆಗೆದು ನೋಡುವುದಾದರೆ ಅದು ನಮಗೋಸ್ಕರವಾಗಿದೆ. ఆ ఇశ్రాయేలు బ్రాంచెస్ అన్ని తీసి మనల్ని దేవుడు దాంట్లో ఆ ప్లాంట్లో మనల్ని ಗ್ರಾಫ್ಟ್ చేసినాడు. ಆ ಇಸ್ರಾಯೇಲರೆಂಬುವಂಥ ಆ ಬಳ್ಳಿಯಿಂದ ನಮ್ಮನ್ನು ಶಾಖೆಗಳಾಗಿ ತೆಗೆದು ಆತನು ನಮ್ಮನ್ನು ನೆಟ್ಟಿದ್ದಾರೆ. సో నిజమైన ఇశ్రాయేలీయులు ఎవరు అంటే ఇప్పుడు మనము వి ఆర్ ఇజ్రాయెలైట్స్ బై ఫెయిత్. ನಾವು ಯಾರು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ನಾವು ಇಸ್ರಾಯೇಲರು. ಹೇಗೆ ಅಂದ್ರೆ ಅದು ನಂಬಿಕೆಯ ಮೂಲಕ. సో బైబిల్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా మనకి అప్లికేబుల్. అది ಸತ್ಯವೇದದಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಅದು ನಮಗೆ ಅನುಗುಣವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. ఇక్కడ ఈ విషయం మనం చూసినట్లయితే దేవుని చేతిలో మనము ಗಂಡ್ರಗೊಡ್ಡಲಿ వంటి వారమై ఉన్నాము. ಇಲ್ಲಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಾವು ದೇವರ ಕೈಗಳಲ್ಲಿರುವಂತಹ ಗದೆಯು ಮತ್ತೆ ಶಾಸ್ತ್ರವೂ ಆಗಿದ್ದೇವೆ. దేవుడు మనల్ని యుద్ధంలో వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. ದೇವರು ನಮ್ಮನ್ನ ಯುದ್ಧದಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲಿಕ್ಕಾಗಿ ಬಯಸುತ್ತಿದ್ದಾರೆ. మన ద్వారా కొన్ని యుద్ధాలు ఆయన చేయాలి. ನಮ್ಮ ಮೂಲಕ ದೇವರು ಕೆಲವು ಯುದ್ಧಗಳನ್ನ ಮಾಡಬೇಕು. ఇంకొక రెఫరెన్స్ చూద్దాము. ఎక్సోడస్ చాప్టర్ 7 వర్స్ 1. ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ಭಾಗ ನೋಡೋಣ. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 7ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 7:1. ఓకే, ఆ ఫస్ట్ పార్ట్ ఒకటి చూద్దాము. ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ಭಾಗವನ್ನು ಮಾತ್ರ ನಾವು ನೋಡೋಣ. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ దేవుడు మోషేని చూసి అంటున్నాడు, నేను నిన్ను ఫరోహుకి దేవుడిని చేసినాను అని అంటున్నారు. ದೇವರು ಮೋಶೆನ ನೋಡಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಮೋಶೆಗೆ ನಿನ್ನನ್ನು ನಾನು ಫರೋಹನಿಗೆ ದೇವರಾಗಿ ಮಾಡುತ್ತೇನೆ ಅಂತ. దేవుడు అనుకుంటే తను స్వయంగా ఐగుప్తుల్ని
ఓడగొట్టచ్చు. ದೇವರು ಅನ್ಕೊಂಡ್ರೆ ಸ್ವತಃ ತಾನೇ ಐಗುಪ್ತ್ಯರನ್ನ ಸೋಲಿಸಬಹುದು. మోషే ఆయనకి అవసరం లేదు, దేవుడే ఆ ప్లేగ్స్ అన్ని కూడా పంపించి ఐగుప్తుని నాశనం చేసి పడేయచ్చు. ದೇವರಿಗೆ ಮೋಶೆ ಅವಶ್ಯಕತೆ ಇರಲಿಲ್ಲ, ಅವರೇ ಅಲ್ಲಿ ವ್ಯಾಧಿಗಳನ್ನ ಬರಮಾಡಿ ಅವ್ರನ್ನ ನಾಶ ಮಾಡಬಹುದಾಗಿತ್ತು. కానీ దేవుడు అట్లా చేయకుండా మోషేని ఉపయోగించుకున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ಆ ರೀತಿ ಮಾಡದೆ ಮೋಶೆಯನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡ್ರು. మోషేని ఐగుప్తులకు దేవుడుగా చేసినాడు, ఫరోహుకి దేవుడుగా చేసినాడు. మోషెయನ್ನ ದೇವರು ಫರೋಹನಿಗೆ ದೇವರಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದ್ರು. ఫరో దేవుడిని చూడలేదు కానీ దేవుని ఒక కార్యాలని మోషే చేసింది చూసినాడు. ಫರೋಹನ ದೇವರನ್ನ ನೋಡ್ಲಿಲ್ಲ, ಆದ್ರೆ ಮೋಶೆಯ ಮೂಲಕ ಅವನು ಮಾಡುವ ಕಾರ್ಯಗಳ ಮೂಲಕ ದೇವರನ್ನ ನೋಡಿದ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ప్రజలు మన చుట్టూ ఉండే వాళ్ళు మన ద్వారా మన దేవుని కార్యాలు చూడగలుగుతారు. ಪ್ರಜೆಗಳು ಅಂದರೆ ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಇರುವಂತ ಜನಗಳು ನಮ್ಮ ಮೂಲಕ ದೇವರು ಮಾಡುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಅವರು ದೇವರನ್ನ ನೋಡ್ತಾರೆ. మనం ఒక వార్ఫేర్లో ఉన్నాము, ನಾವು ಒಂದು ಯುದ್ಧದಲ್ಲಿದ್ದೇವೆ. అది కొత్త నిబంధన గ్రంథంలో పౌలు స్పష్టంగా అంటాడు, యు ఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. ಅದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಪೌಲನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ನಾವು ಯುದ್ಧದ ರಣರಂಗದಲ್ಲಿದ್ದೇವೆ ಎಂದು. చాలా మంది క్రైస్తవులు మనం ఒక యుద్ధ రంగంలో ఉన్న మన విషయాన్ని గ్రహించడం లేదు. ಅನೇಕ ಕ್ರೈಸ್ತರು ನಾವು ಯುದ್ಧ ರಂಗದಲ್ಲಿದ್ದೇವೆ ಎಂಬುವ ಕಾರ್ಯವನ್ನು ಗ್ರಹಿಸ್ತಾನೆ ಇಲ್ಲ. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు, ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಬಂದ ರೀತಿಯಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు దేవుని చేతిలో ఒక గొడ్డలి అవ్వాలి అనేకి దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. ಅವರು ದೇವರ ಕೈಗಳಲ್ಲಿ ಉಪಯೋಗವಾಗುವ ಒಂದು ಗದೆಯ ಹಾಗೆ ಶಸ್ತ್ರವಾಗಿ ಉಪಯೋಗ ಆಗ್ಬೇಕಂತ ಹೇಳಿ ಅವರು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾನೆ ಇಲ್ಲ. ఒకవేళ మనము దేవునికి నన్ను ఉపయోగించుకోండి అని మనము దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని ఒక ఆయుధంగా వాడుకుంటాడు. ಒಂದು ವೇಳೆ ದೇವರೇ ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸು ಅಂತ ನಾವು ಆಸೆ ಪಡುವುದಾದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನ ಆಯುಧವಾಗಿ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. ఆ ఒక గొడ్డలిగా మనం ఉండాలి అంటే ಆ గొడ్డలికి కొన్ని లక్షణాలు కావాలి. ಆ ಒಂದು ಗದೆಯಾಗಿ ಇರಬೇಕು ನಾವು ಅಂತಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕೆಲವು ಲಕ್ಷಣಗಳಿರ್ತದೆ. గదే కరెక్ట్. ಗದೆ ಕನ್ನಡలో ಗದೆ ಅಂದ್ರೆ ఓకే. మనము దేవుని చేతిలో ఒక యాక్స్గా ఉండాలి అంటే ఆ యాక్స్కి కొన్ని లక్షణాలు ఉండాలి. ಆಕ್ಚುಲಿ ಇಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಗದೆ ಅಥವಾ ಶಸ್ತ್ರ ಅಂತ ಬರೆದಿದೆ. ಆ ಗೊಡ್ಡಳಿ ಅಂದ್ರೆ ಕಟ್ಟಿಗೆನ ಸೀಳ್ತಾರಲ್ಲ ಗೊಡ್ಲಿ, ಅದು. ಸೊ ದೇವರ ಕೈಗಳಲ್ಲಿರುವಂತ ಒಂದು ಗೊಡ್ಲಿಯಾಗಿ ನಾವು ಇರಬೇಕಂತ ಹೇಳಿ ದೇವರು ಬಯಸ್ತಾರೆ. యాక్స్ అందరికి ఇంగ్లీష్ వచ్చు, యాక్స్ అది. ఓకే, ఫస్ట్ క్వాలిటీ, ఒక యాక్స్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏమి? ಆ ಒಂದು ಗದೆಗೆ ಇರಬೇಕಾದಂತ ಮೊದಲ ಒಂದು ಗುಣ ಯಾವುದು? ಗೆಸ್ చేస్తారా? దానికి కావాల్సిన ఒక ఫస్ట్ క్వాలిటీ ఏది? ಶಾರ್ಪ್ನೆಸ್. ಗೊಡ್ಲಿಗೆ ಬೇಕಾದಂತ ಮೊದಲನೇ ಗುಣ ಅದಕ್ಕೆ ಹರಿತವಾಗಿರಬೇಕು. పదునుగలదై ఉండాలి అది. ಅದು ಹರಿತವಾಗಿ ಕತ್ತರಿಸುವಂತ ಸಾಮರ್ಥ್ಯ ಇರಬೇಕು. మనల్ని షార్ప్ గా చేసేది ఏది తెలుసా? ನಮ್ಮನ್ನ ಹರಿತವಾಗಿ ನುಣುಪಾಗಿ ಮಾಡುವಂತದ್ದು ಯಾವುದು ಗೊತ್ತಾ? మనల్ని షార్ప్ గా చేసేది, ನಾನು ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ, ನಮ್ಮನ್ನ ಶಾರ್ಪ್ ಆಗಿ ಮಾಡೋದು దేవుని ఒక వాక్యము, ದೇವರ ವಾಕ್ಯ. ఎట్లా అని మనం చూద్దామా? ಹೇಗೆ ಅಂತ ನಾವು ನೋಡೋಣವಾ? ಹೀಬ್ರೂಸ್ ಚಾಪ್ಟರ್ 4 ವರ್ಸ್ 12. ಇಬ್ರಿಯ 4ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ. ఇబ్రియ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఓకే, ఎప్పుడైతే మనము దేవుని వాక్యము రోజు చదువుతా ఉంటామో, ಯಾವಾಗ ನಾವು ಪ್ರತಿದಿನ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಓದುತ್ತಾ ಇರ್ತೇವೋ, అది మనల్ని చాలా షార్ప్ గా చూపుగా చేస్తా ఉంటది. ಅದು ನಮ್ಮನ್ನ ಬಹಳ ಹದವಾಗಿ ನುಣುಪಾಗಿ ಮಾರ್ಪಡಿಸುತ್ತೆ. అది మనం ఎదుర్కొనే ఒక యుద్ధాల్ని అది జయించడానికి మనకు సహాయం చేస్తుంది. ಅದು ನಾವು ಎದುರಿಸುವಂತ ಯುದ್ಧಗಳನ್ನ ಜಯಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡ್ತದೆ. ఇంకొక వచనం చూద్దాం దీనికి రిలవెంట్ గా, జెరెమయా చాప్టర్ 23:29. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ನೋಡೋಣ. ಯೆರೆಮೀಯ 23:29. 23ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಾಕ್ಯ. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా?
సో దేవుని యొక్క మాట అగ్ని వంటిది, బండలను బద్దలు కొట్టే ಸುತ್ತೆ వంటిది అది. ದೇವರ ವಾಕ್ಯ ಬೆಂಕಿಗೂ ಮತ್ತು ಚಮಟೆ, ಬಂಡೆಯನ್ನು ಹೊಡೆಯುವಂತ ಚಮಟೆಗೆ ಸಮಾನವಾಗಿದೆ. ఈ యొక్క మాటలతో యూ కెన్ రెసిస్ట్ ద డెవిల్. ಈ ವಾಕ್ಯವನ್ನ ಇಟ್ಟು ನೀವು ಸೈತಾನನನ್ನ ಎದುರಿಸಬಹುದು. ఈ యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, నీ నోట్లో నుంచి వచ్చే మాట లైఫ్ అండ్ డెత్. ನಿಮ್ಮ ಬಾಯಿಂದ ಬರುವಂತ ಮಾತುಗಳು ಅದು ಜೀವ ಮರಣಕ್ಕೆ ಹೋಲಿಕೆಯಾಗಿದೆ. ఒక అద్భుతం జరగాలి. ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన వచ్చేసి కోవిడ్ టైంలో చాలా సీరియస్గా చావు బ్రతుకులో ఒక సన్నివేశంలో ఉన్నారు. ಒಂದು ಚಿಕ್ಕ ಘಟನೆ ಹೇಳ್ತೇನೆ. ಕೊರೋನಾ ಕಾಲದಲ್ಲಿ ಒಬ್ಬ ಸಹೋದರರು ಬಹಳ ಗಂಭೀರವಾದಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರು. అప్పుడు అనుకోకుండా నాకు ఫోన్ నాకు కూడా తెలుస్తూ ఉంది, కనెక్టెడ్ ఉన్నాను ఆ పర్సన్కి, మాట్లాడుతూ ఉన్నాను. ನಾನು ಅವ್ರ ಜೊತೆ ಸಂಪರ್ಕದಲ್ಲಿದ್ದೇನೆ, ನಾನು ಆ ವ್ಯಕ್ತಿ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఆ టైంలోనే ఎంతో మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకే రోజు 3 చనిపోవడం, 4 చనిపోవడం, ఈ ఒక విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ಆ ದಿನದಲ್ಲಿ ನಮಗೆ ತಿಳಿದವರು ಒಂದು ದಿನದಲ್ಲಿ 2-3 ಮರಣ ಅಪ್ಪುವಂತ ಸುದ್ದಿಗಳನ್ನ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ವಿ. ఆ పర్సన్కి, ఆ బ్రదర్కి కూడా భయం అనేది అప్పుడు ఏర్పడింది. అవి వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఈరోజు ఇంతమంది తెలిసిన వాళ్ళు ఇంతమంది అని. ఆ భయం అనేది ఇంకా ఎక్కువ ಗ್ರಿಪ್ అయిపోయింది. ಆಗ ನನಗೆ ತಿಳಿದಂತಹ ಸಹೋದರರಿಗೂ ಸಹ ಭಯ ಆಗ್ತಾ ಇತ್ತು. ಯಾಕಂದ್ರೆ ಪ್ರತಿದಿನ ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಇಷ್ಟು ಜನ ಮರಣ ಹಪ್ತಿದ್ದಾರೆ, ಇಷ್ಟು ಜನ ಸಾಯ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ನೋಡಿ ಅವರು ಸಹ ಭಯ ಪಡ್ತಾ ಇದ್ರು. సో ఆ టైంలో ఎంతో మంది వాళ్ళకి ప్రేయర్ చేసినప్పుడు నాకు అనుకోకుండా సామ్స్ 118:17 వర్స్, ఐ విల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. ఆ ఒక వాక్యంని ఆయనకి ఫార్వర్డ్ చేసినాను, కన్ఫెస్ చేస్తూ ఉండు దీన్ని. ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ಹಾಗೆ ನಾನು 119ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿರುವಂಥ ವಾಕ್ಯವನ್ನು ಕಳಿಸ್ಕೊಟ್ಟೆ. ವಾಕ್ಯವು ನನ್ನ ಕಾಲಿಗೆ ದೀಪವಾಗಿದೆ ಎಂಬಂತ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಅವ್ರಿಗೆ ಕಳಿಸ್ಕೊಟ್ಟೆ. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ನಾನು ಸಾಯುವುದಿಲ್ಲ, ಜೀವದಿಂದ ಇದ್ದು ಯೇಸುವಿನ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಸಾರುವೆನು. అది ఎప్పుడైతే ఆయన మళ్ళీ అది ప్రొనౌన్స్ చేసుకుంటూ ఉన్నాడో, ఆ ఒక వాక్యము జీవము గల వాక్యము, ఆయన నిదానంగా దాంట్లో నుంచి బయటికి వచ్చినాడు. ಈ 118 ಮತ್ತೆ 17ನೇ ವಾಕ್ಯವನ್ನು ಯಾವಾಗ ಅವರು ಬಾಯಿಂದ ಹರಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೋ ಆಗ ಅವರು ಆ ಮರಣ ಅಥವಾ ಭಯದಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ್ರು. అందుకే దేవుని వాక్యము మనము చాలా గమనం ఇచ్చి చదవాలి, ఎందుకంటే అది మనల్ని మరణం నుంచి కూడా బయటికి తీసుకొని వస్తుంది. ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಬಹಳ ಗಮನದಿಂದ ಓದಬೇಕು, ಯಾಕೆಂದ್ರೆ ಅದು ಮರಣದಿಂದ ನಮ್ಮನ್ನ ಹೊರತಂದು ಜೀವದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸುತ್ತದೆ. ఇటువంటివి ఎన్నో విషయాలు, ఎన్నో వాక్యాలు మన జీవితాలే మార్చగలిగిన బలమున్న వాక్యం ఇది. ಈ ವಾಕ್ಯ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾರ್ಪಡಿಸುವಂತ బలవుళ్ళంతదాಗಿದೆ. ఏదో ఒక పాత కాలంలో రాసిన బుక్ ఇప్పుడు ఊరినే చదివి ఇట్లా ఉంటే నేను పరలోకానికి పోతాను కాదు. నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో విషయాల్ని నువ్వు వాక్యం ద్వారా జయించగలుగుతావు. ಇದು ಹಳೆ ಕಾಲದಲ್ಲಿ ಬರೆದಂತ ಸಂಗತಿಗಳು, ಇದು ನನಗಲ್ಲ, ನಾನು ಹೇಗೋ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತೇನೆ ಅಂತ ಅಲ್ಲ. ಈ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ನೀವು ಬರುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ಜಯಿಸಬಹುದು. అందుకే ఎప్పుడు చాలా ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను దేవుని వాక్యం చదవండి అని, ఎందుకంటే అది సర్టన్ టైమ్స్ మీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోతుంది, దాంట్లో నుంచి బయటికి రాగలుగుతారు మరణం నుంచి. ನಾನು ಅನೇಕರಿಗೆ ವಾಕ್ಯ ಓದುವುದನ್ನು ಪ್ರೋತ್ಸಾಹ ಪಡಿಸ್ತಾ ಇರ್ತೇನೆ ಈ ನಡುವೆ. ಯಾಕೆ ಅಂದರೆ ಸಾವು ಮರಣದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದನ್ನು ನಮ್ಮನ್ನ ಹೊರತಂದು ಜೀವಂತವಾಗಿ ಮಾರ್ಪಡಿಸುವಂಥದ್ದಾಗಿರ್ತದೆ. అందువల్ల మీరు షార్ప్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితినైనా, ఎటువంటి బ్యాటిల్ మీ చుట్టూ ఉండేది మీరు గెలవాలి అనుకున్నా కూడా మీరు షార్ప్నెస్ చాలా ఇంపార్టెంట్. ఆ షార్ప్నెస్ మనకు వచ్చేది దిననిత్యము దేవుని యొక్క వాక్యము చదవడం వల్లనే. ಹಾಗಾಗಿ ನೀವು ಹದವಾಗಿರಬೇಕು, ಶಾರ್ಪ್ ಆಗಿರಬೇಕು. ನಿಮಗೆ ಬರುವಂಥ ಶೋಧನೆಗಳನ್ನು ನೀವು ಜಯಿಸುವಕ್ಕೆ ಈ ಪ್ರತಿನಿತ್ಯ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ನೀವು ಹದವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತೀರಿ. ఓకే, నేను మార్నింగ్ చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఫ్యామిలీలో, కుటుంబంలో నా వైఫ్ బైబుల్ చదువుతుందిలే చాలు, లేదా నా హస్బెండ్ చదువుతున్నాడులే చాలు, ఇవి మనకి ಹೆಲ್ಪ್ ಹೌದು. ನಾನು ಬೆಳಗ್ಗೆ ಹೇಳಿದ ಹಾಗೆ ಪುನಃ ಅದನ್ನು ಹೇಳ್ತೇನೆ. ಯಾಕೆಂದರೆ ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ನನ್ನ ಹೆಂಡತಿ ಬೈಬಲ್ ಓದ್ತಾರೆ, ಅವ್ರು ಹೋದ್ರೆ ಸಾಕು, ಅಥವಾ ನನ್ನ ಗಂಡ ಓದ್ತಾರೆ, ಅವ್ರು ಹೋದ್ರೆ ಸಾಕು ಅಂತ ಇದ್ರೆ ಆಗೋದಿಲ್ಲ, ಅದು ಸರಿ ಹೋಗೋದಿಲ್ಲ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ప్రయాణము ఒంటరి ప్రయాణమే. ఒక పాయింట్ అయినాక ప్రతి ఒక్కరు మనము ఒంటరిగా ప్రయాణం చేస్తాము. ಯಾಕೆಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಪ್ರಯಾಣ ಅದು ಒಂಟಿತನದ ಪ್ರಯಾಣ. ಒಂದು ನಿರ್ದಿಷ್ಟವಾದ ಸ್ಥಳವನ್ನು ತಲುಪಿದಾದ್ಮೇಲೆ
ನಾವು ಒಂಟಿಯಾಗಿ ಪ್ರಯಾಣಿಸಬೇಕು. మనకు ఈ లోకంలో ఒక చెయ్యి విడువని ఒక స్నేహితుడు వచ్చి యేసుస్వామి ఒక్కడే. ನಮಗೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಕೈ ಬಿಡದಂತ ಒಬ್ಬ ಸ್ನೇಹಿತ ಅಂದ್ರೆ ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿನೇ. ఈ లోకంలో మన చెయ్యి పట్టుకొని ఆ లోకంలో కూడా తీసుకొని పోయి ఒక క్షణం కూడా మనల్ని వదలకుండా ఉండే ఒకే ఒక పర్సన్ వచ్చి జీసస్ క్రైస్ట్. ನಮ್ಮನ್ನ ಈ ಲೋಕದಲ್ಲಿ ಕೈ ಹಿಡಿದು ಆ ಲೋಕಕ್ಕೆ ಹೋದಾಗಲೂ ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುವಂತ ಒಬ್ಬರೇ ಒಬ್ಬರು ಅಂದ್ರೆ ಅದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರವೇ. అటువంటి వ్యక్తి ఒక స్నేహాన్ని వదులుకోవద్దండి. ಅಂತಹ ವ್ಯಕ್ತಿಯ ಸ್ನೇಹವನ್ನ ನೀವು ಬಿಟ್ಟು ಕೊಡಬೇಡ್ರಿ. ఆ వ్యక్తితో మీకు స్నేహం కావాలి అంటే ప్రతిరోజు మీరు దేవునితో సమయం గడపాలి. ಆ ವ್ಯಕ್ತಿಯ ಸ್ನೇಹ ನಿಮಗೆ ಬೇಕು ಅಂದ್ರೆ ನೀವು ಪ್ರತಿನಿತ್ಯ ವಾಕ್ಯದೊಟ್ಟಿಗೆ ಜೀವಿಸಬೇಕು. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ధ్యానం చేయాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ವಾಕ್ಯ ಓದಬೇಕು, ವಾಕ್ಯವನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು, ಅದರ ಹಾಗೆ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು. అప్పుడే ఒక నిజమైన సంబంధము స్నేహం అనేది మనకి అతనితో ఏర్పడుతుంది. ಆಗಲೇನೆ ನಿಜವಾದಂತ ಒಂದು ಸಂಬಂಧ ನಮ್ಮನ್ನ ಆತನೊಟ್ಟಿಗೆ ಏರ್ಪಡಿಸುತ್ತದೆ. ఓకే, సెకండ్ క్యారెక్టర్ ఏమి ఒక యాక్స్కి ఉండాల్సిన రెండవ క్యారెక్టర్ ఏముండొచ్చు? ಸರಿ, ಆ ಗೊಡ್ಡಲಿಗೆ ಇರಬೇಕಾದಂತ ಎರಡನೆಯ ಗುಣಾತಿಶಯ ಎಂತದ್ದು? యాక్స్ని కరెక్ట్ యాక్స్ అన్ని యాక్స్లు దే ఆర్ మేడ్ ఆఫ్ ఐరన్. ಆ ಗೊಡ್ಲಿಗಳು ಎಲ್ಲವೂ ಯಾವುದರಿಂದ ತಯಾರು ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಕಬ್ಬಿಣದಿಂದ. ఆ ఐరన్ కానీ రస్ట్ అయిపోయింది అనుకోండి, టోటల్ వేస్ట్ అది. ಆ ಕಬ್ಬಿಣ ಏನಾದ್ರೂ ತುಕ್ಕಿಡಿತು ಅಂದ್ರೆ ಅದು ಪೂರ್ಣವಾಗಿ ಏನಾಗುತ್ತೆ, ವೇಸ್ಟ್, ವ್ಯರ್ಥ ಆಗ್ಬಿಡುತ್ತೆ. మనం కూడా క్రైస్తవులు కొన్నిసార్లు మన ఆత్మిక జీవితంలో తుప్పు పట్టుకునేలాగా సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. ನಾವು ಸಹ ಅನೇಕ ಕ್ರೈಸ್ತರು ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತ ತುಕ್ಕಿಡುವ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಬಂದು ಬಿಡುತ್ತೆ. అబ్బా ఎంత బైబిల్ చదివినా ఏం అవట్లేదు, ಅಪ್ಪ ಎಷ್ಟೇ ಸತ್ಯವೇದ ಹೋದ್ರು ಏನೂ ಆಗ್ತಾ ఏం ಇಲ್ಲ, ప్రార్థనలు చేసినా ఏం జరగడం లేదు, ಎಷ್ಟೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ಏನೂ ನಡೀತಾ ಇಲ್ಲ, పాస్టర్ గారు పిలిచిందే పరిగెత్తుకొని చర్చిల్లో వచ్చి ఆ సర్వీస్లో ఉంటున్నాను, ఈ సర్వీస్లో ఉంటున్నాను, ఏ మార్పు నా జీవితంలో లేదు. ಪಾಸ್ಟರ್ ಕರೆದಿದ ತಕ್ಷಣ ಓಡಿ ಬಂದು ಆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಈ ಆರಾಧನೆಯಲ್ಲೂ ಇರ್ತಾ ಇದ್ದೀನಿ, ಯಾವ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. నేను ఎదురు చూసే ఏది నా జీవితంలో జరగడం లేదు, ನಾನು ಎದುರು ನೋಡೋದು ಯಾವುದು ನನ್ನ లైఫಲ್ಲಿ నಡೀತಾ ಇಲ್ಲ. ఇట్లా అనుకుంటా మనం స్లైట్ గా బ్యాక్ స్లైడ్ అవుతా ఉంటాం, వెనక్కి జారుతా ఉంటాము. ಈ ರೀತಿ ಅನ್ಕೊಂಡು ನಾವು ನಿಧಾನವಾಗಿ ಹಿಂಜರಿಯುತ್ತಾ ಇರ್ತೇವೆ. అయితే మంచి చేయడము, దేవుని విషయాల్లో ఎదగడము ఆపద్దండి. ಆಗುವುದನ್ನ, ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡುವುದನ್ನ, ದೇವರಿಗೋಸ್ಕರ ನೀವು ನಿಲ್ಲುವುದನ್ನ ನಿಲ್ಲಿಸಲೇಬೇಡ್ರಿ. ఈరోజు మీరు ఫలితం చూడలేదా? తప్పకుండా ఫలితము ఇంకొక 2 డేస్లో ఉంది. ಈ ದಿನ ನೀವು ಅದರ ಪ್ರತಿಫಲ ಕಾಣಲಿಲ್ವಾ, ಪರವಾಗಿಲ್ಲ, ಇನ್ನೊಂದು 2 ದಿನದಲ್ಲಿ ಆ ಪ್ರತಿಫಲ ಅನ್ನೋದು ಇದೆ. ఆ విషయం దేవుడు మనతో గెలేషియన్స్ చాప్టర్ 6:9లో మనము చూడొచ్చు. ಆ ಕಾರ್ಯವನ್ನ ಗಲಾತ್ಯ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು 5ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ಬೋದು. ಗಲಾತ್ಯ 6:9. మేలు చేయుటయందు విసుగగయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు మనకు ఆ పంట వస్తుంది. ಮನಗುಂದದಿದ್ದರೆ ಅದು ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ಬೆಳೆ ಕುಯ್ಯುತ್ತೇವೆ. మనము నిరుత్సాహ పొందాల్సిన అవసరం లేదు. ನಾವು ಮನಗುಂದುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. మనం చేయాల్సిన మంచి మనం కంటిన్యూ చేద్దాము. ನಾವು ಮಾಡುವಂತ ಒಳ್ಳೆ ಕಾರ್ಯವನ್ನ ಬೇಸರಗೊಳ್ಳದೆ ಮುಂದುವರಿಸೋಣ. ఆత్మిక జీవితంలో చేయాల్సిన ఎదుగుదలకు కావాల్సిన పనులు మనం ఏం చేస్తున్నామో అది మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ಆತ್ಮಿಕ ಜೀವಿತಕ್ಕೆ ಬೆಳವಣಿಗೆಗೆ ಬೇಕಾದಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೇವೋ ಅದನ್ನ ಮುಂದುವರೆದು ನಾವು ಮಾಡೋಣ. మాట ఇచ్చిన మన దేవుడు తప్పడు, తగిన కాలమందు నీకు ఫలితం చిక్కుతుంది. ಮಾತು ಕೊಟ್ಟಂತ ದೇವರು ಖಂಡಿತ ತಪ್ಪುವುದಿಲ್ಲ, ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರತಿಫಲವನ್ನ ಕೊಡುತ್ತಾನೆ. సేమ్ థింగ్ లో ఇంకొక వర్స్ చూద్దాము, జోయల్ చాప్టర్ 3:10. ಇದೇ ರೀತಿಯಾಗಿ ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ನೋಡೋಣ. ಯೋವೇಲ 3:10. ಯೋವೇಲ 3:10. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడనను అనుకునవలెను. మీ యొక్క ప్లోషేర్స్ వుడెన్ థింగ్ ని దేవుడు ఖడ్గంగా చేసుకోమంటున్నాడు. ನಿಮ್ಮ ಗುಣಗಳನ್ನ
ನೀವು ಕುಳುಮೆಗೆ ಹಾಕಿ ಖಡ್ಗವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ ಅಂತ ಹೇಳಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. నిరుత్సాహ పొంద ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇంకా గ్రేట్గా ఎమర్జ్ అవ్వండి. ಇನ್ನು ನೀವು ಅಧಿಕವಾದಂತ ಪ್ರಯಾಸಕ್ಕೆ ನೀವು ಒಳಪಡ್ರಿ ಅಂತ నేను ಹೇಳ್ತಿದ್ದಾರೆ. బలాఢ్యుని అని అనుకోండి. ನಾನು ಶಕ್ತನು ಅಂತ ನೀವು ತಿಳ್ಕೊಳ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. రిన్యూ స్ట్రెంగ్త్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చేయండి మీరు దేవుని కోసము. ನಿಮ್ಮ ಬಲವನ್ನ ನಿಮ್ಮ ಪ್ರಯಾಸವನ್ನ ದೇವರಿಗೋಸ್ಕರ ಇನ್ನೂ ಅಧಿಕಪಡಿಸ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. తుప్పు పట్టడానికి అలవే చేయొద్దండి. ನೀವು ತುಕ್ಕು ಹಿಡಿಯಲಿಕ್ಕೆ ಅದನ್ನ ಅನುಮತಿಸಲೇಬೇಡ್ರಿ. ఈ టైం కష్టంగా ఉండొచ్చేమో కానీ అలౌ చేయొద్దండి. ಈ ಸಮಯ ನಿಮಗೆ ಕಷ್ಟ ಆಗಿರ್ಬೋದು, ಆದ್ರೆ ನೀವು ಅದಕ್ಕೆ ಅನುಮತಿ ಕೊಡಬೇಡ್ರಿ. ఓకే. థర్డ్ది చెప్తారా? ಆ ಒಂದು ಗೊಡ್ಲಿಗೆ ಇರುವಂತ ಮೂರನೇ ಗುಣಾತಿಶಯ ಏನಂತ ಹೇಳ್ತೀರಾ? ఓకే, అది షేప్. ఓకే ఓకే, వెరీ క్లోజ్. ಅದು ಶೇಪ್ ಅನ್ನೋದು, ಅದಕ್ಕೆ ರೂಪ ತರೋದು, ಅದು ಹತ್ತಿರವಾದದ್ದು. వెరీ క్లోజ్. అది ఆ షేప్కి రావాలి అంటే అది ఫైర్లో పాస్ అవ్వాలి. ಅದು ಬೇಕಾದಂತ ಒಂದು ರೂಪಕ್ಕೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಅದು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು. ఆ కమ్మరి బ్లాక్ స్మిత్ దాన్ని ఫైర్లో వేసి బాగా కొడతాడు, మెల్ట్ చేసి బాగా కొడతాడు. ಕುಲುಮೆಗಾರ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಅದನ್ನ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಕಾಯಿಸಿ ಅದನ್ನ ಹೊಡಿತಾನೆ. ఎప్పుడైతే అది ఫైర్లో పాస్ అయ్యి బయటికి వస్తుంది కదా, తను కొట్టి కొట్టి షార్ప్ ఎడ్జ్ పెడతాడు దాన్ని. ಅದು ಯಾವಾಗ ಬೆಂಕಿಯ ಕುಲುಮೆಗೆ ಹೋಗಿ ಚೆನ್ನಾಗಿ ಕಾದು ಹೊರಗೆ ಬಂದ್ಮೇಲೆ ಅದನ್ನ ಬೇಕಾದ ರೂಪಕ್ಕೆ ಅದನ್ನ ತಟ್ಟುತ್ತಾರೆ. యాక్స్కి వేరే ఆప్షన్ లేదు. వద్దొద్దు నన్ను లోపల వేయొద్దు అంటే అది యూజ్ అవ్వదు. ಆ ಗೊಡ್ಲಿಗೆ ಬೇರೆ ಯಾವ ಒಂದು ಕಾರ್ಯ ಇಲ್ಲ. ಬೇಡ ಬೇಡ ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡ್ರಿ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆನೇ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ. ఇదర్ అది లోపల పోయి ఒక మంచి ఖడ్గం లాగా, సారీ యాక్స్, షార్ప్ యాక్స్ గా ఒక అస్త్రం లాగా బయటికి రావాలి, లేదా అది టోటల్ వేస్ట్. ಅದು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಅದು ಬೇಕಾದಂತ ರೂಪಕ್ಕೆ, ಗೊಡ್ಲಿಯ ರೂಪಕ್ಕೆ ಅದು ಬರಬೇಕು. ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಅದು ಪೂರ್ಣವಾಗಿ ವ್ಯರ್ಥವಾಗ್ಬಿಡುತ್ತೆ. సో ఆ ఫైర్ లో పోవడము, ఫైర్ లో నుంచి బయటికి రావడం అంటే ఏం తెలుసా? ಆ ಕುಲುಮೆಯ ಬೆಂಕಿ ಒಳಗೆ ಹೋಗಿ ಹೊರಗೆ ಬರೋದು ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥ ಏನ್ ಗೊತ್ತಾ? మన లైఫ్ లో వచ్చే ట్రయల్స్, టెంప్టేషన్స్, హార్డ్షిప్స్, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬರುವಂತಹ ಪರಿಶೋಧನೆಗಳು, ಶೋಧನೆಗಳು, ಇಕ್ಕಟ್ಟುಗಳು, ఈ కష్టాలు, ಕಷ್ಟಗಳು. ఒక చిన్న సెంటెన్స్ లో కొంచెం క్లారిఫై చేస్తాను. ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಅದನ್ನ ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ. ముగిసಲ್ಲ, ಅಲ್ಲ, ಅದನ್ನ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಅದನ್ನ ಹೇಳ್ತೇನೆ. మనకొచ్చే అన్ని కష్టాలు దేవుడు మనకి ఇస్తున్న ట్రయల్స్ అని మాత్రము చెప్పొద్దండి. ನಮಗೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಕೊಡುವ ಎಲ್ಲ ಕಷ್ಟಗಳು ಅದು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಅಂತ ನೀವು ಹೇಳಬೇಡ್ರಿ. మన జీవితంలో వచ్చే కష్టాలకి, ఎన్నో ప్రాబ్లమ్స్కి మనమే కారణము. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬರುವಂತ ಅನೇಕ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ನಾವೇನೇ ಕಾರಣ. ఎందుకంటే మనము దేవునికి ఇష్టంగా నడుచుకొని ఉండము, దేవుని దగ్గర మంచి ఆలోచన తీసుకొని ఆ ఆలోచనని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయక కొన్ని కష్టాలని మనం ఆహ్వానించుకుంటాము. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಜೊತೆಗಿರದೆ, ದೇವರ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನ ತಿಳಿದುಕೊಂಡು ಅದನ್ನ ಮಾಡದೆ ನಮ್ಮ ಸ್ವತಃ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡುವವರಾಗಿರ್ತೇವೆ. ఆ కష్టాల్ని దేవుడే ఇచ్చినాడని దేవునికి అట్రిబ్యూట్ చేయొద్దండి. ಅದರಿಂದ ಕಷ್ಟಗಳು ಬಂದಿರ್ತದೆ, ಹಾಗಾಗಿ ಅದು ದೇವರೇ ಕಷ್ಟವನ್ನ ಕೊಟ್ರು ಅಂತ ಹೇಳಬೇಡ್ರಿ. మనం చేసుకున్నవి అవి కొన్ని చాలా ప్రాబ్లమ్స్. నాకు అనిపిస్తుంది 80% మనం దేవునికి విధేయత చూపించుకోకుండా ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ತೆಚ್ಕೊಂಟಾಂ మన ಲೈಫ್లో. ನನಗನ್ಸುತ್ತೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ 80% ಕಷ್ಟಗಳು ನಮಗೆ ನಾವೇ ಉದ್ಭವ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿ. కానీ కొన్ని దేవుడు మనల్ని అలౌ చేస్తాడు, అది మనకు ఒక క్యారెక్టర్ ఇస్తుంది, ఒక ಶೇಪ್ ಇಸ್ತದೆ మనకు. ದೇವರು ಕೆಲವು ಕಷ್ಟಗಳನ್ನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನುಮತಿಸ್ತಾರೆ. ಆ ಕಷ್ಟಗಳು ನಮ್ಮನ್ನ ಗುಣಾತಿಶಯಕ್ಕೆ ತರುತ್ತೆ, ಒಂದು ರೂಪಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ತಂದು ಅದು ನಿಲ್ಲಿಸುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. కొన్ని ఒక 2 రెఫరెన్సెస్ చూద్దాం దీనికి. ఫస్ట్ పీటర్ 1 ಪೇತ್ರ చాప్టర్ 4 వర్స్ 12-13, 4ನೇ ಅಧ್ಯಾಯ 12-13ನೇ ವಾಕ್ಯ. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. 13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి.
సో ఏదో విచిత్రమైన విషయాలు నా జీవితంలో జరుగుతున్నాయని అనుకోవద్దండి. ನೀವು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಏನೋ ನಡೀತಿದೆ ಅಂತ ಹೇಳಿ ಆಶ್ಚರ್ಯ ಪಡಬೇಡ್ರಿ. క్రీస్తుతో పాటు ఆ శ్రమల్లో నేను ఉన్నాను అని సంతోషించండి మీరు. ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಬಾಧೆಗಳಲ್ಲಿ ನಾನು ಪಾಲುಗಾರನಾಗಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿ ಸಂತೋಷ ಪಡ್ರಿ. దేవుని సేవ చేసేటప్పుడు, దేవుని విషయాలు మనం వేరే వాళ్ళతో పంచుకునేటప్పుడు ఎన్నో ఎదురు విషయాలు జరగచ్చు మనకి. ದೇವರ ಸೇವೆ ಮಾಡುವಂತ ನಾವು ದೇವರ ಸೇವೆ ಕುರಿತಾಗಿ ಹಂಚಿಕೊಳ್ಳುವಾಗ ಎಷ್ಟೋ ವಿರೋಧತ್ವ ನಮಗೆ ಬರಬಹುದು. మీరు దాని గురించి ఏమి ఇది చేసుకోవద్దండి, ఎందుకంటే మనము క్రీస్తుతో మనము పాలువారై ఉన్నాము. ಅದರ ಕುರಿತಾಗಿ ಆಶ್ಚರ್ಯ ಪಡಬೇಡ್ರಿ, ಯಾಕಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನು ಪಟ್ಟಂತ ಬಾಧೆಗಳಲ್ಲಿ ನಾವು ಪಾಲುಗಾರರಾಗಿದ್ದೇವೆ. దీనికి రిలవెంట్ గా ఇంకొక వర్స్ చూస్తాము. 1 Corinthians chapter 3 verse 13. 1 ಕೊರಿಂಥ 11ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯ. 1 Corinthians chapter 3 verse 13. ఎవడైనాను 1 ಕೊರಿಂಥ 3:33. 13. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. సో మనం ఆ అగ్నిలో దేవుడు మనం ఏమేం చేసినాము, ఎట్లా తట్టుకున్నాము, ఎట్లా నిలబడినాము, అవన్నీ కూడా దేవుడు పరిశీలించి చూస్తాడు. ಅಂದರೆ ನಾವು ಯಾವ ರೀತಿ ತಡೆದುಕೊಂಡೆವು, ಬಾಧೆಗಳನ್ನು ಸಹಿಸಿಕೊಂಡೆವು ಅಂತ ಹೇಳಿ ದೇವರು ಕಡೆಯದಾಗಿ ನಮ್ಮನ್ನು ಪರಿಶೋಧಿಸುವವರಾಗಿರ್ತಾರೆ. సో మనము స్ట్రాంగ్గా మనము ఉన్నప్పుడు మనం ఆ షేప్లో ఉండి అవన్నీ పాస్ అయ్యి వస్తాం కదా, మనం గట్టిగా నిలబడతాం. అదే కానీ వుడ్లాగా, చెక్కలాగా, గడ్డిలాగా అట్లా ఉన్నామంటే మనం కాలిపోతాం దాంట్లో. ನಾವು ಕಬ್ಬಿಣವಾಗಿರುವುದಾದರೆ ಆ ಪರಿಶೋಧನೆ ಒಳಗಡೆ ಹೋಗಿ ನಾವು ದೃಢವಾಗಿ ಒಂದು ರೂಪಕ್ಕೆ ನಾವು ಬರ್ತೇವೆ. ಆದರೆ ನಾವು ಒಂದು ಹುಲ್ಲು ಅಥವಾ ಮರವೋ ಆದರೆ ನಾವೇನಾಗ್ತೀವಿ, ಅದರಲ್ಲಿ ಸುಟ್ಟು ಹೋಗ್ತೇವೆ. లాస్ట్ ఇంకో క్వాలిటీ చూద్దాము. ಕಡೆಯದಾಗಿ ಇನ್ನೊಂದು ಗುಣಾತಿಶಯವನ್ನು ನಾವು ನೋಡೋಣ. గిరి చెప్తావా? అన్ని 3 గిరి. ఇట్ మస్ట్ బి పవర్ఫుల్. యాక్స్ మస్ట్ బి పవర్ఫుల్. ಆ ಒಂದು ಗೊಡ್ಡಲಿ ಅನ್ನೋದು ಬಹಳ ಬಲವುಳ್ಳದಾಗಿರುತ್ತೆ. మనము దేవుని విషయాల్లో కొన్నిసార్లు ఒకప్పుడు బాగా వాడబడిన గొడ్డలి బ్లంట్ అయిపోతుంది. ಕೆಲವು ಬಾರಿ ಚೆನ್ನಾಗಿ ಉಪಯೋಗಿಸಿದಂಥ ಗೊಡ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ಅದು ಮಂಡ ಆಗಿಬಿಡುತ್ತೆ. అట్లా మన లైఫ్లో కూడా మనము బాగా యాక్టివ్గా దేవుని విషయాల్లో ఎంతో బాగా పరిగెత్తినాము, చేసినాము, అన్ని అనుభవాలు ఉన్నా కూడా కొంచెం తర్వాత సోలిపోతాం మనము. ನಾವು ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ, ದೇವರ ಕಾರ್ಯದಲ್ಲಿ, ಸೇವೆಯಲ್ಲಿ ಎಷ್ಟೇ ನಾವು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಅದರಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ರೂ ಕೆಲವು ಬಾರಿ ನಾವು ಸೋತು ಹೋಗ್ತೇವೆ. అందుకే మనకు బలం కావాలి. మనం పవర్ఫుల్గా ఉండాలి అంటే మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. ನಾವು ಶಕ್ತವಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ, ನಾವು ಬಲವಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ ಅದು ನಮಗೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಸಹಾಯ ಬೇಕು. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం కోసము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలని మనము ఆశపడాలి. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಒಂದು ಅಭಿಷೇಕ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಬಲ ನಮ್ಮ ಒಳಗಿರ್ಬೇಕಂತ ಹೇಳಿ ನಾವು ಆಸೆ ಪಡಬೇಕು. ఒక్క వర్స్ చూద్దాం దీనికి. యాక్ట్స్ ಒಂದು ವಾಕ್ಯ ನೋಡೋಣ. చాప్టర్ 1 verse 8. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 1:8. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಾಕ್ಯ. ఓకే. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. చాలు సిస్టర్, ಸಾಕು. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి వస్తారో మనము బలవంతులైపోతాము, శక్తి గల వాళ్ళమైపోతాము. ಯಾವಾಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನಮ್ಮ ಮೇಲೆ ಇಳಿದು ಬರ್ತಾರೋ ಆಗ ನಾವು ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ತೇವೆ. సరే, ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఒక యాక్స్గా అవ్వాలి అని ఆశపడుతున్నారు? ಹಾಗಾದ್ರೆ ಈಗ ಒಂದು ಪ್ರಶ್ನೆ, ದೇವರು ನಮ್ಮನ್ನ ಯಾಕೆ ಒಂದು ಗೊಡ್ಲಿಯಾಗೆ ಇರಬೇಕಂತ ಹೇಳಿ ಬಯಸ್ತಿದ್ದಾರೆ? ఎందుకంటే మనల్ని దేవుడు ఉపయోగించుకొని హీ వాంట్ టు బ్రేక్ ద నేషన్స్ ఇంటూ పీసెస్. ದೇವರು ನಮ್ಮನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ದೇಶಗಳಲ್ಲಿ ಸಮಾಧಾನ ಬರಬೇಕಂತ ಹೇಳಿ ಅವ್ರು ನಮ್ಮನ್ನ ದೇಶಗಳನ್ನ ವಿಭಜಿಸಬೇಕಂತ ಹೇಳಿ ಅವ್ರು ನಮ್ಮನ್ನ ಬಯಸ್ತಿದ್ದಾರೆ. He wants to destroy the kingdom of darkness. ಆಗ ಕತ್ತಲೆಯ ಒಂದು ಆಳ್ವಿಕೆಯನ್ನ ನಾಶಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ. ఎందుకంటే మనము ఆయన ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಆತನ ಆತ್ಮದ ಮೂಲಕ ಜನ್ಮಿಸಿದವರು.
మన యుద్ధము మనుషులతో కళ్ళకు కనిపించే ఫ్లెష్తో కాదు మన యుద్ధము. ನಮಗಿರುವಂತಹ ಯುದ್ಧ ಅದು ಮಾಂಸದೊಟ್ಟಿಗೋ ಅಥವಾ ನಮ್ಮ ಕಣ್ಣಾರೆ ಕಾಣುವಂತ ಕಾರ್ಯಗಳೊಟ್ಟಿಗೋ ಅಲ್ಲ. ಬಟ್ ವಿ ಫೈಟ್ ಅಗೇನ್ಸ್ಟ್ ದ ಪ್ರಿನ್ಸಿಪಾಲಿಟೀಸ್ ಅಂಡ್ ಪವರ್ಸ್ ಆಫ್ ವಿಕೆಡ್ನೆಸ್. ನಾವು ಅಂಧಕಾರ ಶಕ್ತಿಗಳೊಟ್ಟಿಗೆ ದುರಾತ್ಮ ಸೈನ್ಯದೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡುವವರಾಗಿದ್ದೇವೆ. ಈ ಲಾಸ್ಟ್ ವರ್ಸ್ ಚೂಸಿ ಕ್ಲೋಸ್ చేద్దాం. ಎಫಿಷಿಯನ್ಸ್ ಚಾಪ್ಟರ್ 6 ವರ್ಸ್ 12. ಕಡೆಯ ವಾಕ್ಯ ನೋಡೋಣ. ಎಫೆಸಿಯ 6ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ వాక్య. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు పరలోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము కదా. మన యుద్ధము మనుషులతో, మన కళ్ళకు కనిపించే ఫ్లెష్ అండ్ బ్లడ్తో మన యుద్ధం లేదు. ನಾವು ಮಾಡುವಂತ ಯುದ್ಧ ನಮ್ಮ ಕಣ್ಣಾರೆ ಕಾಣುವ ಮನುಷ್ಯರೊಟ್ಟಿಗೋ ಅಥವಾ ಮನುಷ್ಯರೊಟ್ಟಿಗೋ ಅಲ್ಲ. దేవుడు మనల్ని ఉపయోగించుకొని ఆ డార్క్నెస్ని, ఆ వికెట్ ప్లేసెస్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేసేకి మనం ఆయన చేతిలో పవర్ఫుల్ యాక్స్ ఉండాలి. ದೇವರು ನಮ್ಮನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ಈ ಅಂಧಕಾರ ಲೋಕಾಧಿಪತಿಯನ್ನ ದುರಾತ್ಮ ಸೈನ್ಯವನ್ನ ನಾಶಪಡಿಸಬೇಕಂತ ಅಂದ್ರೆ ನಾವು ಆತನ ಕೈಗಳಲ್ಲಿರುವಂತಹ ಗೊಡ್ಡಲಿಯಾಗಿರಬೇಕು. ಆ యాక్స్ ఉండాల్సిన క్వాలిటీస్ ని మనం మన లైఫ్ లో డెవలప్ చేసుకుందాము. ಆ ಗೊಡ್ಡಲಿಗೆ ಇರಬೇಕಾದಂತ ಗುಣಾತಿಶಯಗಳನ್ನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳೋಣ. సండే చర్చికి రావడము, మెసేజ్ వినడము, ఇంటికి పోవడము ఇది సఫిషియెంట్ కాదు. ಭಾನುವಾರ ಬಂದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿ ಪುನಃ ಮನೆಗೆ ಹಿಂದಿರುಗಿ ಹೋಗೋದು ಇದು ಸಾಕಾಗೋದಿಲ್ಲ. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ ట్యూస్డే ఎవరినన్నా అడిగితే అందరు మర్చిపోయి ఉంటారు. ಯಾಕಂದ್ರೆ ಈ ಸಂದೇಶನ ಮಂಗಳವಾರ ಯಾರನ್ನಾದ್ರೂ ಕೇಳಿದ್ರೆ ಎಲ್ಲರೂ ಮರ್ತೋಗಿರ್ತಾರೆ. మ్యాక్సిమం మండే కొంచెం అట్లా లైట్గా అది మనము రీకలెక్ట్ చేసుకుందామని ట్రై చేస్తే మండే అట్లా లైట్గా ఉంటుంది. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಹೋಗ್ಲಿ ಸೋಮವಾರ ಕೇಳೋಣ ಅಂತಂದ್ರೆ ಅದನ್ನೇನಾದ್ರೂ ಪುನರಾವರ್ತನೆ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಂಡಿರ್ತೇವೆ. అందుకే మనము ప్రతిరోజు దేవుని ఒక సన్నిధిలో సమయం గడపాలి. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರತಿನಿತ್ಯ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕಳೆಯಬೇಕು. ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు లాంగ్ గ్యాప్ ఇచ్చేసినామంటే మనము దేవుడు మనల్ని ఉపయోగించుకోలేరు. ಈ ಭಾನುವಾರದಿಂದ ಮುಂದಿನ ಭಾನುವಾರದವರೆಗೂ ಒಂದು ದೊಡ್ಡ ಅಂತರವನ್ನ ಕೊಟ್ಟುಬಿಟ್ರೆ ದೇವರಿಂದ ನಾವು ಉಪಯೋಗ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. దేవుడు తన చేతిలో మనల్ని ఒక పవర్ఫుల్ యాక్స్ గా చూస్తున్నారు. ದೇವರು ನಮ್ಮನ್ನ ತನ್ನ ಕೈಗಳಲ್ಲಿರುವಂತ ಬಲವಾದಂತ ಒಂದು ಆಯುಧವಾಗಿ ನೋಡ್ತಿದ್ದಾರೆ. సో అది మనం మారాలి అంటే మనం షార్ప్ అవ్వాలి, రస్ట్ ఉండకూడదు, మనము ಪವರ್ಫುಲ್ గా ఉండాలి. ಆ ರೀತಿ ಆಗ್ಬೇಕಂತಂದ್ರೆ ನಾವು ಹದವಾಗಿರ್ಬೇಕು, ನಾವು ತುಕ್ಕು ಹಿಡಿಯದಂಥವರಾಗಿರ್ಬೇಕು, ಬಲವುಳ್ಳ ಸಾಮರ್ಥ್ಯವುಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. సో ఈ క్వాలిటీస్ ని మనం మన లైఫ్ లో డెవలప్ చేసుకోవడానికి మనము రేపు నుంచి మండే నుంచే మిస్ చేయకుండా మండే నుంచే మీకు పొద్దున టైం చిక్కితే పొద్దున, సాయంత్రం టైం చిక్కితే సాయంత్రము, ఎప్పుడు మీరు మైండ్ కామ్గా పెట్టుకొని శ్రద్ధగా నేను బైబిల్ చదవగలుగుతాను, దేవునితో కొంచెం సమయం గడపగలుగుతానని మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు స్టార్ట్ చేయండి. ಈ ಗುಣಾತಿಶಯಗಳನ್ನು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅಳವಡಿಸ್ಕೊಳ್ಬೇಕು ಅಂತಂದರೆ ನಾಳೆಯಿಂದನೇ ಮುಂಜಾನೆನೋ ಅಥವಾ ಸಂಜೆನೋ ಯಾವಾಗ ನಿಮಗೆ ಸಮಯ ದೊರೀತದೋ, ನಿಮ್ಮ ಮನಸ್ಸು ವಿರಳವಾಗಿರ್ತದೋ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ಅದಕ್ಕಾಗಿ ಸಮಯವನ್ನು ಕೊಟ್ಟು ನೀವು ಇದನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳ್ರಿ. దయచేసి దీన్ని ఒక రిలీజియస్ రిచువల్ లాగా పొద్దున్నలేసి ఏమో చదివేసి ఉద్యోగాలకి, స్కూల్స్కి పరిగెత్తి ఒక రిచువల్ లాగా మాత్రం చేయదండి, అది వేస్ట్. ఏం చేయకుండా ఉండేది కూడా ఈక్వల్లే. ದಯಮಾಡಿ ಒಂದು ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿಯೋ ಅಥವಾ ಧರ್ಮ ಪುಸ್ತಕ ಅಂತ ಹೇಳಿ ಅದನ್ನು ಓದಿ ಆ ರೀತಿಯಾಗಿ ನೀವು ಅದನ್ನು ಮಾಡಬೇಡ್ರಿ. శ్రద్ధగా మీ ఒక మంచి స్నేహితుడు, మీ 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 చెయ్యే విడువని ఒక స్నేహితుడితో ఒక సంబంధాన్ని డెవలప్ చేసుకోండి. ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಿಮ್ಮ ಕೈಯನ್ನು ಬಿಡದೇ ಇರುವಂತಹ ಸ್ನೇಹಿತನ ಜೊತೆಗೆ ನಿಮ್ಮ ಒಂದು ಸಂಬಂಧವನ್ನು ದೃಢಪಡಿಸಿಕೊಳ್ಳ್ರಿ. ఈ విధంగా ఉండడానికి మనం అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలిసి ప్రయత్నం చేద్దాము. ಈ ರೀತಿಯಾಗಿ ಇರಲಿಕ್ಕೆ ನಾವು ಸಹೋದರ ಸಹೋದರಿಯರೆಲ್ಲರೂ ಕೂಡಿ ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి సహాయం చేస్తారు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನಮ್ಮ ಜೊತೆಗಿರುವುದಾದರೆ ಅವರು ಖಂಡಿತ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. దేవుడే మనందరినీ కూడా ఆశీర్వదించాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸಲಿ. మీకు బ్లెస్డ్ వీక్ గా ఉంది. ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿಯೂ ಆಶೀರ್ವಾದದ ವಾರವಾಗಿ ಮಾರ್ಪಡಲಿ.
ನಾವೆಲ್ಲರೂ ಕಡೆಯದಾಗಿ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಈಗ ಕೇಳಲ್ಪಟ್ಟಂಥ ವಾಕ್ಯದ ಹಾಗೆ ನಾವು ದೇವರ ಕೈಗಳಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಬಲವಾದ ಆಯುಧವಾಗಿದ್ದೇವೆ. ಅವ್ರು ನಮ್ಮನ್ನು ಏನೋ ತಾನಾಗಿ ಅಥವಾ ಅಪ್ರಯೋಜಕರಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸ್ಕೊಂಡಿಲ್ಲ. ಅವರ ಕೈಗಳಲ್ಲಿ ಉಪಯೋಗವಾಗುವಂಥ ಆಯುಧವಾಗಿ, ಯಾಕಂದರೆ ದೇಶಗಳನ್ನು ವಿಭಜಿಸುವ ಹಾಗೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿರುವಂಥ ಅಂಧಕಾರ ಕ್ರಿಯೆಗಳನ್ನು, ಎಲ್ಲ ಶತ್ರುವಿನ ಸೈನ್ಯವನ್ನು ನಾಶಪಡಿಸುವಂಥ ಒಂದು ಆಯುಧವಾಗಿ ದೇವರು ಈ ದಿನ ನನ್ನನ್ನು ನಿಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಪ್ರಿಯರೇ, ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೀವು ಆತನ ಸಂಬಂಧದಲ್ಲಿ ದೃಢಗೊಳ್ಳ್ರಿ. ಹೇಳ್ರಿ, ದೇವರೇ ನಾನು ನಿನ್ನ ಕೈಗಳಲ್ಲಿರುವ ಆಯುಧವಾಗಿರ್ತೇನಪ್ಪ. ಹೇಳೋಣವ, ನಮ್ಮನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣವ. ಎಲ್ಲರೂ ಹೃದಯವನ್ನು ತೆರೆದು ಬಾಯಿಗಳನ್ನು ತೆರೆದು ದೇವರಿಗೆ ಹೇಳೋಣವ, ಹೌದು ದೇವರೇ, ನೀನು ನನ್ನನ್ನು ಆರಿಸಿಕೊಂಡ ಉದ್ದೇಶ, ನಾನು ನಿನ್ನ ಕೈಗಳಲ್ಲಿರುವ ಆಯುಧವಾಗಿ ಅಪ್ಪ, ಅದಕ್ಕೆ ನನ್ನನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ದೇವರೇ, ಈ ಕ್ಷಣದಲ್ಲಿ ಅಪ್ಪ, ಈ ದಿನವೇ ನನ್ನನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ತೇನೆ ದೇವರೇ. ಇನ್ನು ಮುಂದೆ ಯಥಾ ಪ್ರಕಾರ ನಾನು ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಓದುತ್ತೇನೆ, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುತ್ತೇನೆ. ನಿನಗೆ ಬೇಕಾದ ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನ ಜೀವಿತವನ್ನು ಹದಪಡಿಸು ದೇವರೇ. ನನ್ನನ್ನು ಹದಪಡಿಸು ದೇವರೇ. ಬಲವಾದ ಆಯುಧವಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಬಲದಿಂದ ನನ್ನನ್ನು ತುಂಬಿಸು ಕರ್ತನೆ. ನಿನ್ನ ಕೈಗಳಲ್ಲಿ ಉಪಯೋಗವಾಗುವ ಶ್ರೇಷ್ಠ ಪಾತ್ರೆಗಳಾಗಿ ನನ್ನ ಮಾರ್ಪಡಿಸು. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ, ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬರುವ ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು, ಇಕ್ಕಟ್ಟುಗಳನ್ನು, ಹೋರಾಟಗಳನ್ನು ಜಯಿಸುವ ಹಾಗೆ ನನ್ನ ಜೀವಿತವನ್ನು ಹದಪಡಿಸು ದೇವರೇ, ಬಲಪಡಿಸು ದೇವರೇ. ನಿನಗೆ ವಂದನೆ ಅಪ್ಪ, ನಿನಗೆ ವಂದನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ದೇವರೇ. ಯೇಸುವೇ, ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಪ್ಪ ತಮ್ಮನ್ನೇ ಸಮರ್ಪಿಸಿ ನಿಂತಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬನಿನ ಕರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. ಅವ್ರನ್ನ ಬಲಪಡಿಸಿ, ಹದಪಡಿಸಿ, ದೇಶಗಳಿಗೆ ದೇವರೇ, ಅನೇಕ ಜನಾಂಗಗಳಿಗೆ ಇವರನ್ನ ಆಶೀರ್ವಾದವಾದ ಪಾತ್ರೆಗಳಾಗಿ ನೀವು ಉಪಯೋಗಿಸ್ರಿ ಅಪ್ಪ. ಅವ್ರ ಹೃದಯದ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ನೆರವೇರಿಸು. ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿಯೂ ಆಶೀರ್ವಾದದ ದಿನಗಳಾಗಿಯೂ ಆಶೀರ್ವಾದದ ವಾರಗಳಾಗಿಯೂ ಮಾರ್ಪಡಲೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ನಿನ್ನ ಕರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವಪ್ಪ. ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಂಡ ದಾಸಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಇನ್ನು ನೀನು ಬಲವಾಗಿ ಉಪಯೋಗಿಸು. ನಿನ್ನ ಮಹಿಮೆಗಿಂತಲೂ ದೇವರೇ, ನಿನ್ನ ವಾಕ್ಯದ ಪ್ರಕಟಣೆಗಳಿಂದಲೂ ಅವರನ್ನು ತುಂಬಿಸಿ ಇನ್ನೂ ಶಕ್ತವಾಗಿ ಉಪಯೋಗಿಸರೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವಪ್ಪ. ಈ ಒಳ್ಳೆಯ ಸಮಯಕ್ಕಾಗಿ ನಾವು ವಂದಿಸುತ್ತೇವೆ. ಪ್ರಾರಂಭದಿಂದ ಇಲ್ಲಿಯ ತನಕ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದಂಥ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮನ್ನೇ ನಿಮ್ಮ ಕರದ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ತೇವೆ. ಎಲ್ಲ ಸ್ತುತಿಯು ಘನತೆಯು ನಿಮ್ಮೊಬ್ಬರಿಗೆ ಸಲ್ಲಿಸುತ್ತ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ನಮ್ಮ ಒಳ್ಳೆಯ ತಂದೆಯೇ. ಆಮೇನ್, ಆಮೇನ್. ಹಾಗೆ ನಾವು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಹೇಳೋಣವ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಸಕಲ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಎಂದಿಗೂ ಮರೆಯಬೇಡ ಎಂಬುದೇ. ಆಮೇನ್, ಆಮೇನ್, ಆಮೇನ್. ಅಂತ್ಯಾಶೀರ್ವಾದ ಪಡೆದುಕೊಳ್ಳೋಣ. ಹಾಗೆ ನಿಂತಿರುವ ಹಾಗೆ ಅಂತ್ಯಾಶೀರ್ವಾದ ಪಡೆದುಕೊಳ್ಳೋಣವ. ಕರ್ತನಾದಂಥ ದೇವರ ಕೃಪೆಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಪ್ರೀತಿ, ಅನ್ಯೋನ್ಯತೆ, ಸಹವಾಸವು, ಕರ್ತನ ಒಂದು ಆಳ್ವಿಕೆಯು ನಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡ ನಿತ್ಯ ನಿರಂತರವೂ ಇರುವಂಥದ್ದಾಗಿರಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್, ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.